ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి జాతకుల గురించి తెలుసుకుందాం. మే 27వ తేదీ మంగళవారం నాడు మిథున రాశి వారు ఒక ఆశ్చర్యమైన వార్తను వినబోతున్నారు. మరి ఇంతకీ మే 27వ తేదీ మంగళవారం రోజున మిథున రాశి వారు వినబోయే ఆ యొక్క ఆశ్చర్యకరమైన వార్త ఏమిటి? ఇకపోతే మీ శ్రీ యొక్క రాశి వారి వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వారికి జీవితంలో మే 27వ తేదీ నుంచి ఎలాంటి చేంజెస్లు రాబోతున్నాయి, ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, రాబోయే రోజుల్లో మీరు ఏ రంగంలో ఎలా రాణిస్తారు, అదే విధంగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, గోచార ఫలితాలు మీకు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నాయి, ఎటువంటి ఎన్నెన్నో విషయాలు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఇక మిథున రాశి జన్మించిన వ్యక్తులు మాత్రం మెమొరీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీ యొక్క క్రాస్ వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మరి మీరు మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే కార్యసాధన అనేది చేస్తారు. అంటే ఏ పనినైనా సరే ఎప్పుడైనా మీ యొక్క వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. అంటే మీకు మీ యొక్క పని ద్వారా వీరికి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ పని చేస్తే మనకు ఎటువంటి రిజల్ట్ వస్తుంది, ఈ విధంగా మీ యొక్క రాశి వారు ఆలోచించిన తర్వాత మాత్రమే ఏ పనినైనా సరే స్టార్ట్ చేస్తారు. ఇక వీరికి అతేంద్రియ విద్యలపైన ఇంట్రెస్ట్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. మరి మీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు, మనసు పెట్టి చేస్తారు, చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక మిథున రాశి వారు ఈ యొక్క రాశి వారికి ఏదైనా ఆశింపు లేకుండా పనులు పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఎటువంటి ఆలోచనలు ఎవరికి తెలియని వారుగా కాస్త సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పరు. ఇకపోతే ఈ రాశి వ్యక్తులు జీవితంలో చాలా క్రమశిక్షణగా ఉంటారు. మీరు ప్రతి పనిని కూడా పూర్తి అంకిత భావంతో మనసు పెట్టి కష్టపడి పని చేస్తారు. దీని కారణంగా మీ యొక్క రాశి వారు పని రంగంలో మీరు అంటే చాలా బాగా రాణిస్తారు, మంచి స్థాయి పొందుకోగలుగుతారన్నమాట. మీ కృషి ఇతరుల కంటే మిమ్మల్ని మీ ముందుకొచ్చే ప్రయత్నం అనేది చేస్తుంది. ఇక అందరూ ఒకలాగా ఆలోచిస్తే మీరు మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి క్రియేటివిటీ పెరుగుతుంది, పేరుగా చెప్పుకోవచ్చు. ప్రతి ఆలోచన కొత్త ధనాన్ని కోరుకుంటుంది. మీరు చెప్పాలనుకున్నది నిర్మాణంగా చెప్పటం వల్ల జీవితంలో కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇక వీరి వలన ఎవరికి హాని ఉండదు, హాని చెయ్యరు, అయినా సరే వీరి మాట తీరు సరిగ్గా ఉండదు అనే ముద్ర సమాజంలో పడుతుంది. అందుకే చెప్పాలని అనుకున్న ఆ మాటను కాస్త సున్నితంగా చెప్పేతే మంచిది. ఏదైతే సమస్య వస్తే దాని యొక్క మూలలు వెతికి పట్టుకునే ప్రయత్నం చేసి వాటిని పరిష్కారానికి ప్రయత్నం చేస్తారు. ఆ సమస్య పరిష్కారం దొరకపోతే ఆ భగవంతుని మీద భారం వేస్తారు ఆ యొక్క రాశి వ్యక్తులు. ఇక మీరు కొన్ని విషయాలలో అనేక నిర్ణయం తీసుకోలేకపోతే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతుంటే దీనికి ఫలితం కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం అయితే ఉంటుంది. ఇక ఈ రాశిలో పుట్టిన వారు సమయం చేస్తే గుణాన్ని కలిగి ఉంటారు. ఇక ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు, డిపార్ట్మెంట్ బిజినెస్లు చేయడంతో అనుభవం నేర్పరి కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల్లో ఒడిదుడుకులు అయినా సరే అన్ని సర్దుకుంటూ అన్న మాట నిజం. ఇక మీ యొక్క రాశి వారికి వ్యాపారాలు విజయవంతమయ్యే లాభాలు ఇక రావాలని ఆశిస్తున్నారు. కానీ కొన్ని సందర్భాలలో నష్టాలు కూడా కూరుకుపోతాయి, ఇబ్బందులు కూడా పడిపోతుంటారు, సక్రమంగా సాగిపోతూ ఉంటారు. వ్యాపారాలలో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులకు గురి అవుతారు. రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితానికి ధన్యవంతులయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే మీలో కొంతమందికి మాత్రమే ఈ యొక్క అవకాశం దక్కుతుంది. అలాగే మే 27వ తేదీ మంగళవారం నాడు ఇక మిథున రాశి వారు ఒక ఆశ్చర్య వార్తనైతే మీరు వింటారు.
ఇక మీ యొక్క రాశి వారి జీవితంలో ఏం జరుగుతుంది, ఎలాంటి చేంజెస్లు రాబోతున్నాయి, ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, మీ వల్ల జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. కాబట్టి ఇక ఏమాత్రం ఆశ్చర్యకరమైన వార్త ఏమిటో ఇప్పుడు చూద్దాం మనం. ఇక మిథున రాశి వారు జీవితంలో మే 27వ తేదీ మంగళవారం నాడు ఆశ్చర్యకరమైన వార్త అయితే వినబోతున్నారు. ఆ ఆశ్చర్యకరమైన వార్త ఏంటి? బిజినెస్ అనేది నష్టాలు ఉండి, అంటే ఇక మీ యొక్క నష్టాలలో ఉంది, ఎప్పటికీ కూడా లాభాలు రావు. నష్టం ఉన్న బిజినెస్ అనేది ఎప్పటికీ కూడా ఆ యొక్క సమస్యలో కూరుకుపోయి ఉంటుంది. ఎప్పటికీ కూడా ప్రాపర్టీస్లోకి రాదు. అనుకున్నటువంటి మీ యొక్క బిజినెస్ అనేది కూడా మంచి ఏదైతే అనుకుంటున్నారో అందులో ఆపోజిట్ లో విరుద్ధంగా జరగబోతుంది. అదేమిటంటే ప్రాపర్టీస్ లో రాబోతుంది. ఇది నిజంగా మీకు ఆశ్చర్యకరమైన వార్త కావచ్చు. ఎందుకంటే ఇటు మీరు పెట్టిన బిజినెస్ లో తెలియక అటు ఇటు నష్టాలు నడపలేక సతమతం అవుతున్నారు. మీరు ఇప్పటి నుంచి కష్టాల్లో మీ బిజినెస్ లాభాల్లో రావడం వల్ల ఇప్పటి వరకు చాలా లాస్ అయ్యానని బిజినెస్ లో ప్రాపర్టీలోని రావడం వల్ల చాలా మీరు హ్యాపీగా ఉంటారండి, చాలా సంతోషంగా ఉంటారు. ఏం టైం మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇక మీరు మీ యొక్క బిజినెస్ లో లేదా మీ యొక్క బిజినెస్ మీద ఆశారం వదిలిపెట్టుకోవాలి. కానీ మీ యొక్క బిజినెస్ అనేది కూడా ఇక్కడి నుంచి జీవనోపాధికి చాలా మంచిగా ఉంటుంది. బిజినెస్ లో అనుకున్నటువంటి మీ యొక్క ఆలోచన ధోరణి మారుతుందండి. ప్రాపర్టీస్ మీ బిజినెస్ రాబోతుంది. మీ యొక్క వ్యాపారం ఇక్కడి నుండి 3 పువ్వుల 6 కాయలుగా మారబోతుంది. రీజన్ ఏమిటంటే మీరు నిత్యం కోల్పోయే మీ యొక్క ఇష్ట దైవం, నిత్యం కొలిచే మీ యొక్క దైవం కారణంగా మీ జీవితంలో ఎటువంటి ఎన్నో గొప్ప గొప్ప చేంజెస్లు అయితే అన్నీ రాబోతున్నాయి. కాబట్టి శుభవార్తలు వింటారండి. సంతోషకరమైన వార్తలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అనేక రంగాలలో మీరు దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అనుకూలంగా ఉన్నాయి. ఉన్న టైంలో రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు. ముఖ్యంగా వ్యాపార విషయంలో చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక లాభాలు కొంత మెరుగుపడుతూ ఉంటాయి. ఇక మీ రాశికి చెందిన వ్యక్తులు వృత్తి వ్యాపార పట్ల విజయవంతులుగా సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తూ ఉంటారు. మీ జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఈ రాశి వారికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాలలో సిద్ధపడుతూ ఉంటారు. అంతేకాదు వైద్య వృత్తిలో రాణిస్తూ ఉంటారు. మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంటారు. అంత దృష్టిని కూడా మీకు ఆకర్షించగలుగుతారు. సాంకేతిక రంగంలో ప్రవేశించినా కూడా చక్కటి విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఇకపోతే మీ యొక్క రాశివారు అనేక రంగాలుగా రాబోయే రోజుల్లో లాభపడుతున్నారండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం గొప్ప మార్పులను చూడబోతున్నారు. చూచారు కదండి, మిథున రాశి వాళ్ళు మే 27వ తేదీ మంగళవారం యొక్క ఎటువంటి ఆశ్చర్యకరమైన వార్తలు మీరు వినబోతున్నారో, మీ జీవితంలో ఎటువంటి చేంజెస్లు చోటు చేసుకోబోతున్నాయని ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.